హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పే రెసిపీ బీరకాయతో రోటి పచ్చడి అండి. నేను 1/2 కిలో లేత బీరకాయలు తీసుకున్నాను. అలాగే 3 దోర టమాటాలు, 5-6 పచ్చిమిరకాయలు, ఒక ₹5 కొత్తిమీర తీసుకుని వీటిని అన్ని శుభ్రంగా కడుక్కుని చిన్న ముక్కలుగా చేసుకుని రెడీ చేసుకోవాలి. అలాగే నేను బాండిలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. మెంతులు ఎక్కువ వేసుకుని చేదోసుకుని మెంతులు కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చండి. 5-6 ఎండుమిర్చి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి ఎండుమిర్చి కొద్దిగా తగ్గించి వేసాను. లేదంటే తిన్నారంటే ఉత్తి పోపు కూడా వేసుకోవచ్చు. ఆ కారానికి సరిపడండి. పచ్చిమిరకాయలు కొద్దిగా కారం ఉంటాయని చూసి వేసుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళు తినేదాన్ని బట్టి. ఇవన్నీ కూడా రెడీ చేసుకుని బాగా వేగనివ్వాలి. మంచి వాసన వస్తుంది. వేగిన తర్వాత దాంట్లోనే ఇంగువ వేసి దాన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుని అదే బాండీలో ఆ నూనె సరిపోతుంది. ఎందుకంటే పొట్లకాయ, బీరకాయ, సొరకాయ తేమ గల కూర కాబట్టి వాటికి అదే నూనె సరిపోతుంది. ఇంకా నూనె కూడా అక్కర్లేదండి. ఈ రెడీగా ఉంచుకునే ముక్కలన్నీ దాంట్లో వేసేసి దాంట్లోనే పసుపు, 1 స్పూన్ పసుపు, రుచి సరిపడా ఉప్పు వేసి వాటిని మూత పెట్టి మగ్గనివ్వాలి. మీరు ఇవన్నీ చూస్తున్నారు కానీ రెసిపీస్ అన్నీ చూస్తున్నారు, వ్యూస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా వీటిని షేర్ చేసి లైక్ చేయమండి, షేర్ చేయమండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నేను పెట్టేవన్నీ కూడా ఈజీ రెసిపీస్. జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అలాగే ఉద్యోగరీత్యా ఆడపిల్లలు కానీ దూరాన్ని ఉంటారు, అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కూడా దూరం ఉంటారు. వాళ్ళకి ఏ రెసిపీ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటివి ఏంటంటే సింపుల్గా ఉంటే తొందరగా చేసుకుంటారు. లంచ్ బాక్స్లోకి చట్నీస్ బాగుంటాయి, రోటి పచ్చళ్ళు బాగుంటాయండి. తర్వాత ఇలాగా మగ్గబెట్టుకోవాలి. ఇది మగ్గి దాంట్లోనే మగ్గిన తర్వాత మామూలుగా అయితే చింతపండు పెట్టుకోవాలి. నేనైతే చింతపండు గుజ్జు యూజ్ చేశానండి. ఇవి మగ్గుతున్నప్పుడే మీరు ఈ సింపుల్గా అయిపోయే రెసిపీస్ అండి. నేను ఎందుకంటే ఈ రెసిపీస్ పెట్టేది ఇబ్బంది పడకుండా తొందరగా అయిపోతుంది. జాబ్ హోల్డర్స్కి చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉద్యోగరీత్యా వాళ్ళు తొందరగా అయిపోయేవి చూసుకుంటుంటారు. అలా ఈ రెసిపీస్ కూడా తొందరగా అయిపోయి పెడుతుంటారండి. వీటిని అన్ని పోపు తాలింపుని మిక్సీ బౌల్లో వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకుని అలాగే మిక్సీ పట్టుకోవాలి. కారం మిక్సీ పట్టుకుని దాంట్లో ఉన్న మనం ఆల్రెడీ మగ్గబెట్టాం కదా బీరకాయలు, వాటిలోని మిరపకాయలు, కొత్తిమీర, చింతపండు, నేను గుజ్జు వేసాను. మీరు ఆ చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకుని దాన్ని ఒక బౌల్లో తీసుకుని అలాగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇది చాలా టేస్ట్, వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు లైక్ చేస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.